అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రోషనారి 6వ భాగం. రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు. తెలతెలవారుతూ ఉండగా జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. ప్రమీల, మొన్నటి తత్తరపాటును మించిన ఆందోళన ద నేషనల్ టైమ్స్ ఎడిటర్ కంఠంలో. మరో అరగంటలో నిన్ను అరెస్టు చేయబోతున్నారు. నిశ్చేష్టురాలైంది. దేనికి? నీకు లీబియా ప్రభుత్వంతో సంబంధం ఉందని, కాబట్టే బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ నాయకులతో వ్యవహారాలు కొనసాగించి కొన్ని దేశ భద్రతా విషయాలు చేజిక్కించుకున్నావని బ్రిటన్ గూఢచారి విభాగం M15 అభియోగం. అంటే నిన్ను లీబియా నియమించింది. నీ రహస్యాన్ని వాళ్ళకి చేరవేశాక నిన్ను చంపాలని వారు ప్రయత్నించారు. అప్పుడు నిన్ను బ్రిటన్ పోలీసులు రక్షించారు. చేతులు రిసీవర్ వణుకుతుంటే చాలా శక్తిని కూడగట్టుకోవాల్సి వచ్చింది. కథ మొదలైంది ఎక్కడైనా కానీ చాలా మలుపులు తిరిగి తన ఊహ కందని మరో గమ్యానికి చేరబోయింది. ఇదే తను కోరుకున్నది, తను కాంక్షించింది. జైలు గోడల్లో మగ్గిపోవటమా? ఇప్పుడు నేనేం చేయాలి? ఒక మెరుపు బళ్ళున కరిగి నీరైనంత నిస్సహాయత లాంటి ప్రశ్నది. ప్రపంచంలోని ఒంటరితనం అంతా పైన కమ్ముకుని ఊపిరి అందనట్టుగా రొప్పుతూ అంది. తప్పించుకోవాలంటే ఒక విదేశీ వనిత ఏ దేశ ప్రభుత్వంతోనైనా ఒంటరిగా పోరాటం సాధ్యం కాని పని ప్రమీల. సో చెప్పండి. అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. అంటే పారిపోవాలా? ఎస్. నో, ఉద్వేగంగా అరిచింది. కాదు, నేను పిరికిదాన్ని కాదు. ప్రయాణమే తప్ప పలాయనం నాకు చేత కాదు. లేదు, ఇలా కాకూడదు. ఆమెకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. దూసుకొస్తున్న శతగ్ని నుంచి పక్కకు జరగటం పారిపోవటం కాదు మిస్ ప్రమీల, ఆత్మరక్షణ. సో తప్పదు. కనీసం కొన్ని నెలల పాటు ఈలోగా నేను చట్టపరమైన రక్షణకు ప్రయత్నిస్తాను. ఆమె స్థాణువై ఉండిపోయింది. ఎక్కడో ఓటమితో మరింత రెచ్చిపోయిన లీబియా గ్యాంగ్ మరింత పటిష్టంగా వేస్తున్న సమయాన మరెక్కడో అమెరికా CIA అవకాశం ఎదురుచూస్తున్న తరుణంలో ఇక్కడ బ్రిటన్ గూఢచారి విభాగం ఆమెను విదేశీ గూఢచారిలా నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్న క్షణంలో ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ నిలబడిపోయింది ప్రమీల. మొన్నటి మిస్ ఇండియా. కడుపులో పిండంగానైనా అంతం చేయక అడుగులు తడబడుతున్న ఓ పసిపాప చేతికి ఆసరాగానైనా కాక ప్రేమరాహిత్యంతో పొత్తిళ్ల నుంచే ప్రపంచంలోకి విసిరేసి చుట్టూ కనిపించే అక్షరాలతో ఎలాంటి కథ రాసుకోవాలో తెలియని స్థితిలో నెట్టి ఒక బిడ్డపై కక్ష తీర్చుకున్న ఓ మాతృత్వమా? నిన్న మొన్నటి నీ నిష్కళంకమైన చరిత్ర ఇదిగో ఇక్కడ ఓ పసికందు మూలంగా కలుషితమైపోయింది. ఇక భారతదేశంలో ఒక అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న ట్యాంకు బండిపై తూలుకుంటూ నడుస్తున్నాడు శౌరి. అతడి చేతిలో ఖాళీ లిక్కర్ బాటిల్ ఉంది. అయినా ఇంకా తాగాలన్న ఉత్సాహం అతన్ని తొందర చేస్తూ ఉంటే బాటిల్ పైకెత్తి ఆర్తిగా ప్రయత్నించాడు. ఒక్క చుక్క నాలుకపై పడకపోవడంతో రోషం ముంచుకొచ్చేసింది. ఏమైతివి మధ్యమా? ఉత్తమురాలివనుకుంటే ఉన్నట్టుండి గడ్డగట్టుకుపోయావే. బడలికగా వాలిపోతున్న రెప్పల్ని ఇబ్బందిగా తెరిచి నిషాగా తల పైకెత్తి చూస్తూ అన్నాడు. అప్పుడు కనిపించింది ఎత్తులో నిలబడి ఉన్న త్యాగయ్య విగ్రహం. ముందు ఉలిక్కిపడ్డాడు. ఏమిటి గురువుగారు ఇలా దయచేశారేమిటి? ఆ వేళలో త్యాగయ్య అక్కడికి రావటం ససేమిరా ఇష్టపడనట్టుగా నొచ్చుకుంటూ అన్నాడు. అది కాదు త్యాగరాజు గారు, ఇది పెద్ద మనుషులు తిరిగే చోటు కాదు. అందుకే నేను బాధపడుతున్నాను. అలా చూడకండి. నీకు ఇదేం పోయాం కాలం అన్నది మీ చూపుల తాత్పర్యం కావచ్చు. చెప్పద్దు. ఒకప్పుడు మీ సంగీతం అంటే పడి చచ్చేవాడిని. ఇప్పుడు ఆ మత్తు వదిలేసి ఇదిగో ఈ మత్తులోకి జారిపోయాను. అప్పటికే త్యాగరాజు జవాబు చెప్పకపోవడంతో చాలా సిగ్గుపడిపోయాడు శౌరి. అదిగో మీ వాలకం చూస్తుంటే మీరు అస్సలు నా స్టేట్మెంట్ నమ్ముతున్నట్టు లేదు. పాపం, దేవుణ్ణి నమ్మి నమ్మి గొంతు చించుకున్న మీకు నా పాయింట్ అన్బిలీవబుల్గా అనిపిస్తున్నట్టుంది. ఒట్టండి. బాటిల్ విసిరేసి మరో 2 అడుగుల అభిముఖంగా నడిచాడు. ఈసారి త్యాగయ్య ఇంకా ఎత్తులో కనిపించాడు. మీరింత ఎత్తుగెదిగిన పెద్ద మనిషి కాబట్టే నన్ను చిన్న చూపు చూస్తున్నట్టున్నారు. ఇక మాటలతో లాభం లేదనుకున్నాడేమో. మగతగా కళ్ళు మూసుకొని గుర్తు చేశాడు. చక్రవాక రాగం, త్రిప్పట తాళం ఓ కృతిని అందుకున్నాడు. వెంటనే ఎటుల బ్రోతువో తెలియదే కాంత రామయ్య, కటకట నాచరితము కర్ణకఠోరమయ్య, ఒట్టి గొడ్డు రీతి
భక్షించి తిరిగితి పుట్టలోబులను పొట్టకై పొగిడితి దుష్టులతో గూడి దుష్కృత్యములు సల్పి ఆగాడు కళ్ళు తెరుస్తూ. అప్పటికీ త్యాగరాజులో చలనం లేకపోయేసరికి ఉక్రోషం తారాస్థాయిని చేరుకుంది. ఏం పెద్ద మనిషివి స్వామి, నీ కృతిని అటెంప్ట్ చేసినా సరే నీలో అసలు రియాక్షన్ లేదంటే లేదు, నువ్వు మన శత్రు కుటుంబంలో చేరిపోయినట్టున్నావు కాబట్టి నేను వెంటనే ఇక్కడి నుంచి నిష్క్రమించేస్తున్నాను. నిస్త్రాణగా నడుచుకుంటూ ఒక 100 గజాలు నడిచిన శౌరి అక్కడ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆగిపోయాడు. ఫుట్పాత్పై పడుకుని ఉన్న భిక్షగాళ్లను కళ్ళు చిట్లించి చూశాడు. ఏమి అనునిత్యము వినిపించే ఆ దగ్గులెక్కడ? కణేల్మంటూ నిశ్శబ్దాన్ని చెరిచే ఆ సద్దు ఆగిపోయిందే. సోదర భారతీయులారా, మీ సుఖనిద్ర చూస్తుంటే స్వాతంత్ర్యం వచ్చిన 42 ఏళ్లకు దేశం సుభిక్షంగానూ ఆరోగ్యంగానూ ఉన్నట్టు అర్థమైంది. ఈ అర్ధరాత్రి నాకు జ్ఞానోదయం అయిపోయింది. బాధ సర్పద్రష్టులారా, నిద్రపోండి నిద్రపోండి, మరి నేను వస్తాను. ఓకే. మరొక 100 అడుగులు నడిచాడో లేదో తూలి పడబోయాడు కాళ్ళకేదో తగలటంతో. కళ్ళు చిట్లించి చూసేసరికి కాళ్ల ముందు ఒక బ్రాందీ బాటిల్ కనిపించింది. నమ్మలేకపోయాడు. తను కలగంటున్నానా అనుకునేసరికి బాటిల్ దొర్లుకుంటూ వచ్చింది. మళ్ళీ ఉత్సుకతగా 2 బాటిల్స్ చేతిలోకి తీసుకుని అవి దొర్లుతున్న దిశకేసి చూశాడు. అక్కడ మరో విగ్రహం. నమస్కారం రుద్రమదేవి గారు, వరంగల్ నుంచి తమరు ఎప్పుడొచ్చారు? ఏమిటో పనిగట్టుకుని ఇలా బాటిల్స్ అందించడం లాంటి మీ ప్రజాహిత కార్యక్రమాలు చూస్తుంటే మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదండి. అయినా తమరి ఏలికలో ఇలాంటి మందు సరఫరా దాఖలాలేమీ లేవే. ఏది అవైనా ఓ బిడ్డ ఆర్తిని అర్థం చేసుకున్న వ్యక్తిగా మీరు ఈరోజు మరింత చిరస్మరణీయమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. నిలవకేం చేస్తారు? అసలు మీ చరిత్ర ఎంత గొప్పది. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే అలవాటున్న మీరు ఈరోజు నా విషయంలో ఎంత రిస్క్ తీసుకున్నారు అంటే డెఫినెట్గా అది మీలోని అమ్మ మనసి అని చెప్పకుండా ఎలా ఉండగలను? అంచేత నేను మిమ్మల్ని ఓ దేవతగా భావించి అర్జెంటుగా వెళ్ళిపోతున్నాను. కదలబోయాడు. ఆగు. రుద్రమదేవి విగ్రహం కేసి ఆపేక్షగా చూశాడు. అక్కడ త్యాగయ్య విగ్రహంలా కాక ఈమె మనసు విప్పే మాట్లాడటానికి సిద్ధపడటం మరీ ఆనందదాయకం అయిపోయింది. చెప్పండి, కాకతీయుల ఓరుగల్లు సామ్రాజ్యం గురించి, మీ అసమాన ప్రాభవం గురించి నా ప్రజలకు చెప్పమంటారా? లేక అందాక మిమ్మల్ని స్తుతించి అదేం అక్కర్లేదు, అయినా కారు దగ్గరికి నడవండి. రుద్రమదేవి కారులో రావటం ఏమిటి అనుకుంటూ ఉండగా ఆ విగ్రహం చాటు నుంచి ముందుకొచ్చింది శ్రద్ధ. మీరా అన్నాడు. నా పేరు మీరా కాదు, శ్రద్ధ. మరి నా మీద ఇంత శ్రద్ధ ఏమిటి? బాటిల్స్ అందించింది ఆమె అని అర్థమైపోయింది. చెప్తాను రండి. ఓ మూలనున్న కారు దగ్గరికి నడిచింది. ఎక్కడికి? కారు డోరు తెరిచింది. ఎక్కేయమంటారా అంటూనే ఆమె పక్కన కారులో సెటిల్ అయిపోయి జై గాంధీ అన్నాడు. ఇప్పుడు ఆయన తలుచుకోవడం దీనికి? పెద్ద ఆయన, పైగా అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగితే తప్ప ఈ దేశానికి నిజమైన స్వేచ్ఛ లేదు అని చెప్పి ఇప్పుడు అర్ధరాత్రి బ్రాందీ కూడా అందించిన ఒక స్వేచ్ఛ భారత నారిని నా దగ్గరికి పంపించినందుకు. కారు కదిలింది. 15 నిమిషాలకి జూబిలీ హిల్స్లోని ఒక భవంతి పోర్టికోలో ఆగింది కారు. నిర్మానుష్యంగా ఉన్న ఖరీదైన ఇంటిని పరిశీలిస్తూ హాల్లో అడుగుపెట్టాడు ఆమెతో పాటు. అంతా కలలోలా ఉంది. మొన్న తనపై విరుచుకుపడిన అమ్మాయి ఇప్పుడు తనపై అసాధారణమైన శ్రద్ధ చూపుతోంది. ఎందుకు ఇలా తీసుకొచ్చారు అడిగాడు ఆమెనే చూస్తూ. మీ చేత తాగించటానికి. బాటిల్స్ ఇచ్చారుగా, ఇంకా కావాలంటే ఇద్దామని. ఎందుకు, చాలా స్టాక్ ఉందా? యా, నిర్లిప్తంగా అంది. చాలా ఉంది. ఎంత ఉంది అంటే మీలోని రాక్షసుడిని రెచ్చగొట్టేటంత. రెచ్చిపోయిన ఆ రాక్షసుడు చచ్చి మరో మనిషిని నిద్ర లేపే అంత. మందుతో మనిషి నిద్ర లేస్తాడు. వ్యామోహాన్ని చంపుకున్నాక లేదు, ప్రలోభం చచ్చాక మనిషి ఋషిగా మారటమే మన తత్వం. సారమైతే తాగండి, ఎంత కావాలో అంత. మళ్ళీ జీవితంలో ఇక తాగుడుపై వ్యామోహం చచ్చేటంత కానివ్వండి. సన్నని ఉద్విగ్నతతో ర్యాక్లోంచి మరికొన్ని బాటిల్స్ తెచ్చి అతడు ముందుంచింది. అర్ధరాత్రి దాటిన 2 గంటల లోపల వయసులో ఉన్న ఒక అమ్మాయి చాలా దీక్షగా తనకు సపర్యలు చేస్తోంది. పైగా తను డీల్ చేస్తున్నది తాగిన మైకంలో ఉన్న ఒక మృగాన్ని అని పట్టించుకోనంత శ్రద్ధగా. తాగుతున్నాడు ఏకాగ్రతగా. కొద్దిగా బిడియం లాంటిది అనిపించినా పట్టుదలగా తాగుతున్నాడు. ఓ బాటిల్ ఖాళీ అవుతుండగా అసంకల్పితంగా తల పైకెత్తి చూశాడు. అతన్నే గమనిస్తున్న ఆమె ఆ తీక్షణతకు తట్టుకోలేనట్టుగా టక్కున తల తిప్పుకుంది. మగతగా నవ్వాడు. గ్లాంటిక్స్ అంటే చదువుకున్న దానిలో ఉన్నావుగా, తెలీదా?
ఎంత చదువుకున్నా అంతా తెలియాలని రూల్ ఏం లేదు. ఓ అబ్బాయి అమ్మాయిని ముద్దు పెట్టుకునేటప్పుడు సామాన్యంగా కళ్ళు మూసుకుంటారుగా. బిడియమనిపించిందేమో మరేటో చూస్తూ అంది. అయితే అలాంటి స్థితిలో రెండో వ్యక్తి కళ్ళు తెరుచుకుని చూస్తున్నట్టు ఇద్దరూ భ్రమపడి కళ్ళు తెరిచి ఒకరినొకరు చూస్తుంటే పెదవుల్ని తడుపుకుంటూ అన్నాడు, గ్లాంటిక్స్ అంటారు. ఆమె వెళ్ళబోయింది. ఆగు, అది డిక్షనరీలో దొరకదు. అదే ఎందుకు? డిక్షనరీలో ఉండని పదాన్ని ఏమంటారో తెలుసా? తెలుసు, స్నిగ్లిట్స్. కరెక్ట్. ఇప్పుడు నేను ఉపయోగించిన పదం ఆ స్నిగ్లిట్స్లోనిదే. క్రీగంట అతన్ని గమనిస్తూ అంది. ఇప్పుడు అర్జెంటుగా ఆ పదం ఎందుకు గుర్తుకొచ్చింది? ఇందాక మనిద్దరం అలాగే చూసుకున్నాం కాబట్టి. అదీగాక మీ చెంపలు కొద్దీ కాంతిని కోల్పోయినట్టు అనిపించబట్టి. ఈ చివరి స్టేట్మెంట్ మళ్ళీ చురుక్కుమనిపించింది. మిస్టర్ సౌరి, కోరి తీసుకొచ్చాను కాబట్టి అవకాశం తీసుకుంటే నేను ఊరుకోను. తీసుకోవాలి అనుకుంటే ఊరుకునేటట్టు నేను చేయగలను. వాట్ డూ యు మీన్? రోషంగా అడిగింది. ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ సి తగ్గటం వలన చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటుంది. అయితే అతడు ఏం మాట్లాడుతున్నదో ఆమెకు అర్థం కావట్లేదు. నిజానికి చర్మాన్ని మృదువుగా ఉంచే ఎమినో యాసిడ్స్ని ప్రోటీన్స్ సరఫరా చేస్తుంటాయి. అలాగే చర్మ కణాల మధ్య పటిష్టమైన సంబంధాన్ని ఉంటే కొలజెన్ అనే పదార్థం విటమిన్ సి వల్ల ఎక్కువ అవుతుంది. అందుకే అందమైన మొహంలో ఎలాస్టిక్ టిష్యూలు ఇంకా ఆరోగ్యవంతం అయితే బాగుంటుందని చెప్తూ, అలా ఉంటే తప్ప నేను అవకాశం తీసుకునే ఉత్సాహాన్ని ప్రదర్శించను అని హామీస్తున్నాను. అమాంతం పైనబడి అతడు తీసుకుంటున్న చనువుకి పులిలాగా రక్కేసేదే. కానీ అప్పటికే నిద్ర ముంచుకొస్తున్నట్టు సోఫాలో వెనక్కి వాలిపోయాడు. తమాయించుకున్న శ్రద్ధ బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ చూసింది సౌరిని. భారంగా వాలిన కనురెప్పలు ప్రపంచంతో బంధాలు తెంచిన ద్వారాల్లా ఉన్నాయి. వ్యసనాలకు లొంగి కోల్పోయిన కాంతి మొన్నటి మెరుపులు మిగిల్చిన మరకలా అనిపించినా మరీ మరీ చూడాలనిపించే ఆకర్షణతో పాటు పసికందులో చెరగని ప్రసన్నత అతడి పెదవుల్లో. అయినా గగనం గొంతు నుంచి ఇంకా చూడని పిడుగులాంటి ఇతడే సమర్థుడు అనిపించింది. ఆమెకు యాదృచ్ఛికంగా గుర్తొచ్చింది ఇప్పుడు ఏ స్థితిలో ఉందో తెలియని ప్రమీల. ఇక ఉదయం 9 గంటల వేళ యూరప్ దేశాల్లో భూతల స్వర్గంగా భావించబడే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఎయిర్పోర్ట్ నుంచి కారులో ప్రయాణం చేస్తోంది ప్రమీల. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఫ్రెంచ్ దేశీయుడు 50 ఏళ్ల వయసు దాటినా ఇంకా యువకుడిలాగే చాలా ఉత్సాహంగా ఉన్నాడు. లండన్ ది టైమ్స్ ఎడిటర్ జేమ్స్కి అతడు చిరకాల మిత్రుడు. సరిగ్గా 15 గంటల క్రితం ప్రమీల గురించి ఫోన్ చేసి చెప్పాడు జేమ్స్. ఇంటర్నేషనల్ ప్రెస్ మీడియాను ఆకట్టుకున్న ప్రమీలకి కొన్ని రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వాలి. ఆమె ఉనికి గోప్యంగా ఉంచాలి. స్వతహాగా శృంగార పురుషుడు, పైగా భార్య బిడ్డలు లేని రోమ్నిక్ వెంటనే అంగీకరించాడు. పూర్తిగా తన మీదే ఆధారపడి ఉంటే ఒక మిస్ ఇండియాను ఆకట్టుకోవటం కానీ, ట్రాప్ చేసి చెప్పు చేతల్లో ఉంచుకోవటం కానీ పెద్ద సమస్య కాదు. అది కాకుండా బిజినెస్ మ్యాగ్నెట్ అయిన రోమ్నిక్ విదేశీ అమ్మాయిల ద్వారా సంతృప్తి పడటం బాగా అలవాటున్నవాడు. మీరు ఇప్పుడు అసలు సిసలైన భారతీయ స్త్రీలా ఉన్నారు. జవాబు చెప్పలేదామె. జేమ్స్ సహాయంతో పేరుతో పాటు అలంకరణ మార్చుకుని బ్రిటన్ నుంచి ఒక టూరిస్టు పాస్పోర్ట్తో ఫ్రాన్స్లో అడుగుపెట్టినా ఇంకా టెన్షన్గానే ఉంది. పత్రికల్లో పడ్డ మీ ఫోటోని ఇప్పుడు మీ పక్కనే పెట్టి చూసినా మీరు మిస్ ప్రమీల్ అని ఎవరూ గుర్తించలేరు. మాతృభాష ఫ్రెంచ్ అయినా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. కానీ ఒక్కటి నిజం, మీరు చాలా చాలా అందంగా ఉన్న అమ్మాయి. థ్యాంక్ యూ, కారులోంచి బయటికి చూస్తూ అంది. 11 డిగ్రీల సెంటీగ్రేడ్లో వాతావరణం చల్లగా ఉంది. 80% ఫ్రెంచి వారు కార్లలోనే ప్రయాణం చేస్తారన్న నిజానికి సాక్ష్యంలాగా రోడ్ల నిండా కార్ల రోదా. పేవ్మెంట్లపై కూర్చుని కుంచెలతో కళాఖండాలు సృష్టిస్తున్న చరిత్రకారులు. ప్రపంచంలోని అతి సుందరమైన యువతులకు అలంకరణలకు నిలయం అన్నట్టుగా ప్యారిస్ నగరం అంతా అమ్మాయిలతో, వాళ్ళకి జంటలుగా నడుస్తున్న అబ్బాయిలతో జనసమ్మర్దంగా ఉంది. కారు నాటర్ డ్యామ్ చర్చిని దాటుతుండగా అన్నాడు రోమ్నిక్. 12వ శతాబ్దానికి చెందిన ఈ నాటర్ డ్యామ్ చర్చిలో ప్రత్యేక ఆకర్షణ 16 టన్నుల బరువు గల ఇత్తడి గంట. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 2 లక్షల మంది ఫ్రెంచ్ అమరవీరుల గౌరవార్థం నిర్మించిన స్మృతి చిహ్నం ఈ చర్చి వెనక ఉంది. మరో 5 నిమిషాల్లో కారు సీన్ నది ఒడ్డున ప్రయాణం చేస్తోంది. అద్దాల తలుపులున్న పడవలో కూర్చున్న యువతీ యువకులు కొందరు బహిరంగంగానే ముద్దు పెట్టుకుంటున్నారు. సమీపంలో ఉన్న మరికొందరు అదేమీ పట్టించుకోనంత సామాన్యంగా షాంపెయిన్ సేవిస్తున్నారు.
ప్రమీలలో అలజడి తగ్గి క్రమంగా ఉత్సుకత పేరుకుంటోంది. అలవోకగా తల తిప్పిన ఆమెకు నగర నడిబొడ్డున ప్యారిస్ నగర కిరీటంలో 100 ఏళ్ల క్రితం నాటి ఈఫిల్ టవర్ కనిపించింది. ప్రకృతి సంపద, నదీ నదాలు, ఎటు చూసిన సౌందర్యం, భావుకత, ప్రేమ, శృంగారం, ప్యారిస్కి ఆభరణాలు. మిస్ ప్రమీల ఇదొక అందాల సీమ. ప్రపంచం సగర్వంగా చెప్పుకునే విక్టర్ హ్యూగో, బాల్డాక్, ఎమిలీ జోలా వంటి రచయితలతో పాటు ఈఫిల్ టవర్ లాంటి నిర్మాణం ఫ్రెంచ్ వారి ప్రేమ ప్రియత్వంతో పాటు పానప్రియత్వం, ఆనందం, అదే మీకు ఇక్కడ కనిపించేది. వైన్ ఉత్పత్తిలో 2వ స్థానం, మదువుకి సగటున డబ్బు ఖర్చు చేయడంలో మొదటి స్థానం, 6 బయట కేఫులు, ఆ కేఫుల్లో ప్రణయ కవిత్వాలు, ప్రేమ గుబులుతో కదిలే సీన్ నది అలల గలగలలు, మ్యూజియంలు, మాన్యుమెంట్స్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చిన ఏ విదేశీయులు మరెక్కడికి వెళ్ళాలనుకోరు. అప్పుడు చూసింది ఆమె కాంక్షతో రగులుకుంటున్న రోమ్నిక్ నేత్రాలని. నేనొక తెగిన గాలిపటాన్ని, అందుకే గర్వపడతాను. ఎక్కడో క్షణం చిక్కుకుంటాను. నేనే ఒక చిక్కుముడిని అని తెలుసుకున్నాక సుదూరంగా మళ్ళీ ఎగిరిపోతాను. ఎప్పుడో చదివిన కొన్ని కవితా పంక్తుల్ని మృదువుగా వల్లించింది. రోమ్నిక్ చేతులు ఆమె నడుంపై వచ్చి క్రమంగా పైకి సాగుతుంటే నవ్వింది కిలకిల. అరక్షణం తర్వాత అతడి వేళ్లు ఉన్మాదంగా ఒకచోట ఆగిపోయాయి. నాట్ నౌ అంది రహస్యంగా. కారు మరో అరగంటలో ప్యాసీ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న అధునాతనమైన భవంతిలో ఆగింది. ఇట్స్ బ్యూటిఫుల్. రోమ్నిక్ స్థాయిని తెలిపే ఖరీదైన భవంతిని పరికిస్తూ అంది. మీ టేస్ట్ గొప్పది. అవును, కాబట్టే నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నది. మన టేస్టులు కలిసినందుకు నాకు ఆనందంగా ఉంది. కట్టుకున్న షిఫాన్ చీర ఒంటి వంపులకు బలంగా చుట్టుకుంటూ అంది. అయితే కలిసి ఉందాం, రొమాంటిక్గా అన్నాడు. అభ్యంతరం లేదు. నువ్వు నా భార్యవైతే యూరోప్ దేశాలన్నీ తిరగచ్చు. సూటిగా వ్యవహారానికి వచ్చేశాడు. నా రక్షణలో నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. ఆ రాత్రికి ఒక రెస్టారెంట్కి వెళ్ళారిద్దరు. భారతీయ సాంప్రదాయం అలంకరించుకున్న ఆమెను మించిన అందగత్తెలు అక్కడ ఎందరున్నా అందరిలో ఆమె ప్రత్యేకంగా కనిపించింది. హమ్ బేక్ ఆఫ్ నాటర్ డామ్ సంగీతానికి లయబద్ధంగా మత్తులో నాట్యం చేస్తున్న ఎందరో పురుషులు ఆమెపై ఆసక్తిని ప్రదర్శించిన, సుతారంగా తిరస్కరించిన ఆమె రోమ్నిక్ను పెనవేసుకుని బారులో పార్టిసిపేట్ చేసింది. చాలా గర్వంతో పొంగిపోయాడు రోమ్నిక్. రేపే పెళ్లి చేసుకుందాం, విస్పరింగ్గా అన్నాడు. అవును, నాకు తొందరగా ఉంది. కలిసి తాగారిద్దరు. ఆనందంలో హద్దు దాటిన రోమ్నిక్ మరింత తాగి సొమ్మసిల్లిపోతుంటే అపరాత్రి దాటుతుందనగా అతడికి ఆసరా ఇవ్వబోయింది. రోమ్నిక్ ఏదో గొణుగుతున్నాడు. అయినా అతన్ని పొదివి పట్టుకుని బయటికి నడిపించి కారులో కూర్చోబెడుతూ ఉండగా, సహాయం చేయమంటారా మిస్? నో థ్యాంక్స్. పర్వాలేదు, మీకు రోమ్నిక్ ఇంటి దారి తెలియకపోతే నేను కారు డ్రైవ్ చేస్తాను. తెలియకపోవడం ఏమిటి? అప్పుడే ఈ నగరం దారులన్నీ మీకు తెలిసిపోయాయా? మత్తు వదిలినట్టు ఉలిక్కిపడింది. డోంట్ వరీ మిస్. రాఖీ పేరు మార్చుకున్నారా మిస్ ప్రమీల? పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడుతూ ఎవరు నువ్వు అని అంది ఎదురు నిలబడ్డ యువకుడితో. ఓ అంతర్జాతీయ చిత్రకళా పోటీకి బ్రిటన్ నుంచి వచ్చిన వాణ్ణి. కాబట్టే మీరే రూపంలో ఉన్నా మీరెవరో గుర్తించాను. నీ శక్తిని అభినందించలేను, ఎందుకంటే మీరనే ప్రమీలను నేను కాదు కాబట్టి. అలాగా వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. పోనీ నేనెవరినో చెప్పనివ్వండి. చెప్పు. మీ మూలంగా నాశనమయ్యాడే రొనాల్డ్, వాడి తమ్ముడు ఎడ్వర్డ్ని. కంపించిపోయింది ప్రత్యర్థి కళ్ళల్లో పడినందుకు. M15 లాంటి శక్తివంతమైన వలయాన్నిచ్చి తప్పించుకున్న నా కళ్ళల్లో పడి దొరికిపోయిన మిస్ ప్రమీల ఇప్పుడు నీ మూలంగా నీ మనిషి పోలీసుల చేత చిక్కి దారుణంగా బ్రిటన్లో హింసించబడుతున్నాడు. ఎవరు? ప్రియదాసు. నిస్త్రాణగా కారుకు జారగిలబడిపోయింది. ఇక మిస్టర్ ఇండియన్ చెప్పెక్కడా? ప్రమీల్ ఎక్కడ చెప్పో? మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ ప్రియదాసు చెంపల్ని నొక్కి పెడుతూ అడిగాడు. అతడి పళ్ళ నుంచి రక్తపు బొట్లు పైకి చిమ్మి వాలిన చెంపలు కక్కుతున్న రంగులా కనిపిస్తున్నాయి. నిన్నే. నాకు తెలియదు. నో, నువ్వే ఎక్కడో ఉంచావన్నది మా అభియోగం. బ్రిటన్ గూఢచారి విభాగం M15 అధికారి మరోసారి డొక్కలో పొడిచాడు. నిజానికి ప్రియదాస్కి తెలుసు ఆమె ఎక్కడున్నది. ఫ్రాన్స్ వెళ్తున్నట్టుగా చివరిగా ఫోన్ చేసి చెప్పింది. ఆమె తనను ఏ దృష్టితో చూసినా కానీ అలా ఓ కనీస బాధ్యతను పాటించింది. ఆశ్చర్యపోలేదు ప్రియదాసు. ఆకాశగంగలా బ్రతకాల్సిన ఏ స్త్రీ జీవితమైనా పతనం అంటూ ప్రారంభమయ్యాక అలా
రసాతలం దాకా దిగజారుతూనే ఉంటుంది. ప్రమీల అంగీకరించకపోయినా జరుగుతున్నది అదే. ఆమె వెళ్ళిపోయిన 18 గంటల్లో ప్రియదాసును అదుపులోకి తీసుకున్న గూఢచారి విభాగం దారుణంగా హింసిస్తున్నారు. అయినా చెప్పలేదు, చెప్పాలని అనిపించలేదు, అంతే. మాట్లాడవే. థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్లో మరో భాగంగా మోకాళ్లపై రోళ్లకర్రతో కొట్టారు. సన్నని మూలుగుతో పెనుగులాడాడు ప్రియదాసు. జీవహింస ఉధృతం కాసాగింది. కళ్ళ నుంచి అలవాటు లేని నీళ్లు ఉబుకుతున్నాయి. బిలియన్ల ఆస్తికి వారసుడుగా చాలా సుకుమారంగా జీవితాన్ని కొనసాగించాల్సిన ప్రియదాసు మొండితనం బ్రిటిష్ పోలీసుల సహనానికి పరీక్షగా మారింది. మధ్యాహ్నం దాకా కొనసాగింది ఆ మారణకాండ. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ధర్మదాసు చట్టపరంగా కొడుకును రక్షించుకోవాలని ఎంత ఖర్చైనా వెనకాడకుండా లాయర్లను కన్సల్ట్ చేశాడు. బెయిల్ కోసం ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. దేశద్రోహం నేరంపై బెయిల్ తిరస్కరించబడింది. తెలిసిన రాజకీయ నాయకుల అండ కోసం ప్రయత్నించాడు, కానీ అభియోగం ప్రమీలకు సంబంధించింది కావడంతోనూ, అప్పటికే ఆ వ్యవస్థ కూడా పత్రికలు సృష్టిస్తున్న కలవరపాటుకి తల ఒగ్గడంతోనూ ఏ పార్లమెంటు సభ్యుడు సమ్మతించలేదు. అన్ని మార్గాలు మూసుకుపోయిన ధర్మదాస్కు అర్థమైపోయింది, ప్రస్తుతం తను బ్రిటిష్ పౌరుడైన మౌలికంగా భారతీయుడు, రెండో స్థాయి పౌరుడే తప్ప అక్కడ జాతీయత గల వ్యక్తిగా ఇంతకు మించి ముందుకు వెళ్ళలేడు. తన కొడుకుకు ఒప్పిస్తామంటూ పోలీస్ చీఫ్ని అభ్యర్థించడంతో అనుమతి లభించింది. మధ్యాహ్నం 2 గంటలకి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కొడుకు సెల్ని చేరుకున్నాడు. మనస్సు ద్రవించిపోయింది ప్రియదాసును చూడగానే. ఆడపిల్లల లేతగా కనిపించే ప్రియదాసు శరీరం చర్మం ఒలిచి వేయబడిన మేకలా కనిపించగానే కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. ప్రియా, ధర్మదాసు గొంతు పూడుకుపోయింది. ఏమిటిది? ఒక చిన్న మాటతో నిన్ను నువ్వు తప్పించుకునే అవకాశం ఉంటే ఎందుకు దాస్తున్నావు? 150 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి సన్నివేశం ఏ తరంలోనూ ఎదుర్కొని ప్రశస్తి గల ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇప్పుడు చాలా నిస్సహాయంగా పరామర్శించుకుంటున్నారు. మాట్లాడరా, నీ తండ్రి నిన్ను ఇలా చూడలేకపోతున్నాడు. నాకు తెలియదు డాడీ, ప్రమీల్ ఎక్కడుందో నాకు తెలియదు, నీరసంగా అన్నాడు. అలా అంటే నిన్ను వదిలిపెట్టరు, తెలిసినట్టు ఒక అబద్ధం చెప్పు. నిర్వేదంగా నవ్వాడు. అది మీరు నాకు నేర్పలేదు డాడీ. జీవితం రా ఇది, ఎవరో నేర్పాల్సిన అగత్యం లేదు. సారీ డాడీ, అలా అబద్ధం చెప్పటం బ్రతుకులో ఒక భాగం అయితే ఆ బ్రతుకు నాకు అక్కర్లేదు. ఒరేయ్, ఇక నిభాయించుకోలేనట్టు నీళ్లు బొటబొట రాలేయి. నువ్వు నాకొక్కగానొక్క కొడుకురా, నీకు తెలీదురా. దేశద్రోహానికి పాల్పడ్డావన్న నేరంతో నీ శవం సైతం దక్కకుండా చేసి కసి తీర్చుకోగలదు ఈ ప్రభుత్వం. ఈ నేలపై అందరి జీవితాలు అలా సమసిపోయాయో నువ్వు ఊహించలేవు. నువ్వెంత గొప్పింటి బిడ్డవైనా ఒక ప్రభుత్వాన్ని ఒంటరిగా ఎదుర్కోగల ధనవంతుడివి మాత్రం కాదు. డాడీ విసుగ్గా ఏదో అనబోయాడు. ప్రియా, ధర్మదాస్ కంఠం వణికిపోతోంది. నేనెంత నష్టాన్నైనా భరించగలను, డబ్బున్నవాడిని కావచ్చేమో, కానీ నిన్ను నష్టపోయి తట్టుకునే అంత ధనవంతుడినైతే కాదు. మర్చిపోండి డాడీ, నన్ను ఇలా విడిచిపెట్టండి. బాబు, ప్రియా, ఎందుకురా అలవాటు లేని మొండితనాన్ని ప్రదర్శిస్తూ నా కడుపు కోతకి ఎందుకు కారణం కావాలనుకుంటున్నావు? డాడీ, భావరహితంగా పిలిచిన ప్రియదాసు నేత్రాలు ఇప్పుడు సజలాలయ్యాయి. నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలియదు. ఒక వ్యక్తిపై ఏర్పడిన ఇష్టానికి ఆ వ్యక్తి గుణగణాలతో కానీ ఆలోచనలతో కానీ సంబంధం ఉండే అవకాశం లేదని ఆలస్యంగా తెలుసుకున్న నేను పర్యవసానం ఏమైనా కానీ ఇలాగే బ్రతకాలనుకుంటున్నాను. ఇది ప్రేమో లేక బలహీనతో చెప్పగలిగే శక్తి నాకు లేదు, కానీ ప్రమీల విషయంలో జీవితాంతం ఇలాగే ఆలోచించాలనుకుంటున్నాను. క్షణం ఆగాడు. ఒక్కనాడు ప్రమీలకు మీరు సహకరించారు, ఇప్పుడు నేను సహకరించాలనుకుంటున్నాను, అంతే. స్థిరంగా ఉన్న ప్రియదాసును చూస్తుంటే వెనక్కి మరలిన ధర్మదాస్ అక్కడితో ఆగిపోలేదు. చాలా ప్రయత్నించి అటార్నీ జనరల్ని కలుసుకున్నాడు ఆ రోజే. దేశద్రోహానికి సంబంధించిన నేరాలలో ఇరుక్కున్న వ్యక్తికి బెయిల్ సంపాదించాలి అంటే ఇక్కడ మీకు సహకరించగలిగేది చట్టం కాదు ధర్మదాస్ గారు. అతడు సత్ప్రవర్తన గలవాడని, ముందు ముందు అలా ఉండేటట్టు కూడా చూడగలనని బ్రిటిష్ పార్లమెంటుకి సంబంధించిన అధికార పార్టీ ఎంపీ ఎవరైనా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. ఎలా సాధ్యం ఇది? ప్రమీలకు సంబంధించిన వార్తలతో అట్టుడికిపోతున్న దేశంలో ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాగలడు? అన్ని మార్గాలు శాశ్వతంగా మూతపడిపోయినట్టు అర్థం చేసుకున్న ధర్మదాసు ఒంటరిగా గదిలో కూర్చుని గడవని కాళరాత్రిలా కుమిలిపోతూ ఉండగా అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ రింగ్ అయింది. ఎవరది? రోషంగా అన్నాడు తాగిన మైకంలో. ప్రమీలా, నువ్వా? అన్ని అనర్థాలకే మూలమైన ఆమె ఎదురుగా ఉంటే కాల్చి చంపేవాడే. ఎందుకు ఫోన్ చేశావు? ప్రియదాస్ ఎలా ఉన్నాడు? చావటానికి సిద్ధంగా. ఏ అంత్యక్రియలకు అజ్ఞాతం నుంచి తరలి వద్దాం అనుకుంటున్నావా?
అంకుల్, యూ బిచ్, నీకు ఆసరా కాగలిగిన నేరానికి నేనిప్పుడు కడుపు కోతతో నలిగిపోతున్నాను. రాజకీయంగా ఉన్న పరపతి నాకు సహకరించని స్థితిలో నా బిడ్డ కర్మకాండలకి ముహూర్తం చూస్తూ బ్రతుకుతున్నాను. నీలాంటి కళంకిణిని ప్రేమించానన్న తెలివి తక్కువ ఆలోచనతో వాడు ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు అంతే, అతడి చేతిలో రిసీవర్ గోడకు తగిలి ముక్కలైపోయింది. ఇక సో నిద్రలేచారన్నమాట. కళ్ళు తెరిచిన సౌరి కంగారుగా లేచి అటూ ఇటూ చూశాడు. అప్పటికే సాయంకాలం అయినట్టుగా సూర్యకిరణాలు పడమటి దిక్కు నుంచి కిటికీని దాటొస్తున్నాయి. తలలో సమ్మెటపోటు వంటి బాధ. సుమారు 16 గంటలుగా తను పరాయి కొంపలో మందు తాగి నిద్రపోయానని తెలియగానే శ్రద్ధ కళ్ళల్లోకి చూడలేనట్టుగా బిడియంగా తల మరేటో తిప్పుకున్నాడు. అది అరక్షణమే. వెంటనే బయటికి నడవబోతుంటే వెళ్ళిపోతున్నారే అంది శ్రద్ధ. ఇబ్బందిగా ఆగాడు. తాగడానికి ఇంకా చాలా ఉంది మిస్టర్ సౌరి. నిజం, మీలాంటి అతిథిని గౌరవించాలని చాలా బాటిల్స్ తెప్పించి ఉంచాను, రండి. ఆమె మాటల్లోని శ్లేష అర్థం చేసుకునే స్థితిలో లేడు. తాగను. అదే ఎందుకు? హ్యాంగ్ ఓవర్గా ఉంది. అది ఎప్పుడూ మీకు ఉండేదేగా. గిరుక్కున ఆమె వైపు తిరిగాడు. మేధస్సు హ్యాంగ్ ఓవర్లో మనిషిగా పతనమై ఆ పతనాన్ని అందమైన భాషతో సమర్థించుకోగల మిస్టర్ సౌరి, బిడియాన్ని హ్యాంగ్ ఓవర్గా చెప్పి పారిపోకండి. ఇప్పటికి అర్థమైంది. ఏమిటి? మీ మాటల్లోని ఐరనీ. సో వాట్? జరిగిన దానికి సిగ్గుపడి వెళ్తున్నాను. ఏం జరిగింది? టక్కున అంది. అదే, మన మధ్య ఏం జరగలేదుగా. అరచేత్తో మొహాన్ని స్పృశించి కుదుటపడ్డ ముంగురుల్ని సవరించుకుంటూ అన్నాడు. నేను తాగుబోతునే, కానీ తిరుగుబోతున కానంటారు. కానీ మరి అదే రాత్రి అలా అన్నారు. ఏమన్నాను? అర్థం కానట్టుగా చూశాడు. ఏం జరిగినా నేను ఊరుకోను అని నేనంటే అతడి మొహంలో భావాల్ని జాగ్రత్తగా చదువుతూ అంది. జరగాలి అని నేను అనుకుంటే ఊరుకునేటట్టు చేయగలను అన్నారు మీరు. అది తాగినప్పటి మాట. అంటే తాగితే మాట తూలే అవకాశం ఉందేమో కానీ ఆలోచనలు కూడా తూలే ఛాన్స్ ఉందంటారా? అదేమిటి అని ఆశ్చర్యపోకండి. రాత్రి నా చెంపల నునుపు గురించి, ఎమినో యాసిడ్స్ గురించి, ఎలాస్టిక్ టిష్యూల గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడారే. అదంతా మాట తోలడం కిందే జమ కట్టుకోనా అని అడుగుతున్నాను. ఒక సభ్యత తెలిసిన మగవాడిలాగా ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు నొచ్చుకుంటూ. అతడిపై పూర్తిగా సదభిప్రాయం ఏర్పడినటువంటి క్షణమది. సారీ చెప్పుకుంటే సరిపోతుందా? పోనీ ఏ శిక్ష విధించుకోవాలో చెప్పండి మీరే. క్షణం నిశ్శబ్దంగా చూసింది. మీరు ఈ క్షణం నుంచి నాతో స్నేహం చేయాలి. అది శిక్ష ఎలా అవుతుంది? 2 సార్లు మీరు తాగున్నప్పుడే అపరిచితుల్లా కలుసుకున్న మనం ఈసారి కలుసుకోవాలి అనుకుంటే మీరు తాగకుండా ఉండాలి కాబట్టి. అసంభవం. ఏది? తాగకుండా ఉండటమా, మనం కలుసుకోవటమా? నేను తాగనిదే ఉండగలగడం అంత బలహీనులా? దానికి ఏ పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు. నిజాయితీకి పెట్టిన పేరు అనిపించుకున్న మిస్టర్ సౌరి ఇలా మాట్లాడటం బాధగా ఉంది. గుడ్, నేనెవరో తెలుసన్నమాట. తెలిసాకే నేను నీకు దగ్గరైంది. దగ్గర కావాల్సినంత అవసరం మీకేమొచ్చింది? ఒకప్పుడు మీరు ఒక శక్తి కదా. అయితే ఇప్పుడు వ్యక్తిగా కుంచుకుపోయారు. అది నా వ్యక్తిగత విషయం అక్కసుగా అన్నాడు వెళ్ళబోతూ. ఆగండి, ఇప్పటిదాకా మీరు ఇలా పలాయన వాదానికే సిద్ధపడ్డారు. అందులోనే నాకు ఆనందం ఉంది. ఈసారి కథలబైన సౌరికి అడ్డం వచ్చింది. అలా మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకుంటున్నారు. అసలు మీరెవరు నన్ను నిలదీయటానికి? సౌరి నేత్రాలు ఇప్పుడు నిప్పుల్ని కక్కుతున్నాయి. నా మార్గాన్ని ప్రశ్నించడానికి మీకున్న హక్కేమిటి? నేను పత్రికాధిపతి కూతుర్ని. సో వాట్? మీరు మున్నెప్పుడో దేశమే అభినందించిన అతి గొప్ప జర్నలిస్ట్. అది గతం. నేను మాట్లాడుతున్నది వర్తమానం. అది ఆలోచించాల్సింది భవిష్యత్తు ఉన్నవాడికి. లేదని మీరెందుకు అనుకుంటున్నారు? సమాధి అయింది కాబట్టి. ఆ సమాధి నిర్మించింది సంఘమా మీరా? నీలాంటి ఓ అమ్మాయి. ముందు తత్తరబడింది శ్రద్ధ. వెనువెంటనే పకాలను నవ్వింది. ఎందుకా నవ్వు? ఇక్కడ మరో మేధావి ఒక అమ్మాయి మూలంగా పతనమైపోయినందుకు. ఆలస్యం అయిపోయింది మిస్. ప్రపంచాన్ని అందంగా చూసే అలవాటును నన్ను ఒక అందం దారుణంగా వంచింది. ఈ ప్రపంచంలో అందమైనవి చాలా వరకు ఉపయోగం లేనివే అన్నాడు జాన్ రస్కిన్. కానీ అందమే శాశ్వతమైన ఆనందం అన్నాడు జాన్ కీట్స్. అందుకని శ్రద్ధ పట్టు సడలకుండా మాట్లాడాలనుకుంది. ఎందరికో ఉపయోగపడాల్సిన జీవితాన్ని ఒక వ్యక్తి కోసం బలి తీసుకుందాం అనుకుంటున్నారా? తప్పదు. అసహనంగా చూసింది.
రెడిక్యులస్. అనుభవాన్ని జీవితంలో భాగాలుగానే ఆలోచించాల్సిన ఒక తెలివైన వ్యక్తి జీవితాన్ని ఒక అనుభవంగా భావించడం చూస్తుంటే బాధగా ఉంది. మై డియర్ యంగ్ లేడీ, ఉద్రేకపడిపోయాడు. నీకన్నా జీవితాన్ని తరిచి చూసిన వాడిని, నిన్ను మించి అద్భుతమైన నిర్వచనాలు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఈ దశకు చేరుకున్నాను అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది మిస్టర్ సౌరి, ఆర్ధోక్తిగా అంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ప్రమీల, ద ఇంటర్నేషనల్ బిచ్. ఉలిక్కి పడింది. ఏ ప్రయత్నం కోసం అతన్ని సమీపించిందో ఇక్కడ అది ఇలా వీగిపోవడంతో నిశ్చేష్టురాలైంది. అప్పటికే వెళ్ళిపోతున్నాడు శౌరి నిశ్శబ్దంగా. అదండి ఈ భాగం. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. కానీ కొమ్మనాపల్లి గణపతిరావు గారి బొర్రండి, నేను అనకూడదు కానీ అంత చిన్న మాట. కాకపోతే అసలు ఆ కథ ఎటు తిరుగుతుందో ఎటు పోతుందో ఏమిటో, అసలు ఆ మాటలు అవి ఎలా గుర్తుంటున్నాయో ఆయనకి రాసేటప్పుడు కూడా అన్ని పదాలు, అంత సిస్టమ్స్, అక్కడ ప్యారిస్ సిస్టమ్స్, ఆ ఊరు పేర్లు ఏమిటోనండి, నాకేదో ప్యారిస్లో తిరుగుతున్నట్టుగా ఒక ఫీలింగ్గా ఉంది. ఏదేమైనా సీనియర్ రచయితలే, వాళ్ళ పదజాలం కానీ ఆ పదాలని కూర్చటం కానీ అసలు మామూలుగా లేదు. గణపతిరావు గారు, మీకు వేల కృతజ్ఞతలు, వేల అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.